హాయ్ అండి. ఇవి అయితే పిల్లి ఉసిరికాయలు అంటారండి, చిన్న ఉసిరికాయలు. ఇవైతే చాలా బాగుంటాయి. పచ్చడి కూడా పట్టుకుంటున్నారులేండి ఇప్పుడైతే. నేనైతే జామ్ అయితే తయారు చేద్దామని, ఉసిరికాయ జామ్ అయితే చూద్దాము ఎలా తయారు చేయాలి. ముందుగా అయితే ఒక గిన్నెలో వేసేసుకుంటున్నా. శుభ్రంగా కడుక్కోవాలండి. కడగటానికి అని చెప్పేసి నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం కడుక్కుంటే బాగా మంచిగా సాల్ట్తో క్లీన్ అయిపోతాయి అన్నమాట. కొంచెం సోడా ఉప్పు అండి, కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకుంటే బాగా మంచిగా క్లీన్ అవుతాయి. ఇంకా వాటర్ కూడా పోసేసుకుంటున్నా. శుభ్రంగా కడిగేసుకుంటే బాగుంటుంది. ఇవి ఎన్ని ఉన్నాయో కొలుసుకొని, మనకి ఒక గ్లాస్ అయినాయి అనుకోండి ఈ ఉసిరికాయలు, సగం గ్లాస్ అయితే పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు బెల్లం అయితే వేస్తున్నాను. బెల్లం అయితే వేసుకుంటున్నా అండి. బెల్లం కరగటాకని కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నా. కలుపుకోవాలండి. బెల్లం అయితే కొంచెం హీట్ అవ్వగానే బెల్లము, ఉసిరికాయలు కూడా వేసేసుకోవచ్చు. ఉసిరికాయలు వేసేసి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని మనకి జామల్లో తయారవుతుందండి. కాసేపటికి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి పాకంలో అయితే ఈ ఉసిరికాయలు ఇట్లా ఉడకాలండి. ఉడికి దగ్గరకు అలా వస్తుంది అన్నమాట. స్టవ్ అయితే హైలో పెట్టకూడదు, ఉడకాలి కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఉట్టిగా ఉసిరికాయలు తింటారు కానీ కొంచెం పుల్లగా ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇలా చేసుకోవచ్చు. లేకపోతే ఉప్పు కారం కలిపైనా తీసుకోవచ్చు, బాగుంటుంది. ఉప్పు కారం కలుపుకున్నా కానీ పచ్చి వాటిల్లో బాగుంటాయి ఈ ఉసిరికాయలు, పిల్లి ఉసిరికాయలు. కొంచెం యాలక్కాయ పొడి, ఇట్లా అయితే దగ్గరకు వచ్చేయాలన్నమాట. దగ్గరకు వచ్చేస్తే మనకి జామ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక అయిపోయింది. గిన్నెలో అయితే తీసుకుందాము. ఏదన్నా గాజు కంటైనర్లో తీసుకోవచ్చు. సీసాలో పెట్టుకుంటే కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది, బాగుంటుంది కూడా. పిల్లలు కూడా బ్రెడ్కి అలా జామల్లే వాడుకోవచ్చు. మనం జామ్ ఎలా వాడుకుంటామో దీన్ని కూడా అలాగే జామల్లేనే వాడుకోవచ్చు అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.